కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనలో అంతమంది మరణించటం, అంతమంది గాయపడడం, దీని అంతటికి అసలు కారణాలు ఏంటంటే ఈ ఆలయం నిర్మించి 4 నెలలే అయింది. రాజు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి పాండా తన సొంత డబ్బులతో సొంత భూమిలో కట్టించినటువంటి ఆలయం. ఆ ఆలయం ఇంకా కన్‌స్ట్రక్షన్ శాంతం కంప్లీట్ కాల. ఈలోపు తొలి ఏకాదశి ఆ గుడికి సంబంధించినంత వరకు. దాంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి రావడం రెండోది. అంటే గుడి అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. పెద్ద ఎత్తున రావడం ఒకటి. టోటల్‌గా గుడి లోపల 3000 నుంచి 5000 మంది లోపల ఉండటానికి వీలుంది. బయట క్యూ లైన్‌లు కట్టాలి. అసలంత ప్లానింగ్ లేదు. ఇది ఇంకొక కారణం. తర్వాత తొక్కిసలాట బిగినయ్యాక అంటే అక్కడ క్యూ లైన్‌లో మహిళల మధ్యన ఘర్షణ జరిగిందట. ఆ ఘర్షణ వాళ్ళు తోపులాటతో ప్రారంభమైనటువంటిది కాస్త తొక్కిసలాటకు గురై చివరికి బయటికి వచ్చే దారి లేక ఈలోపు అక్కడ పెట్టినటువంటి బ్యారికేడ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో రైలింగ్ అది కాస్త కూలిపోయింది. దాంతో అలా ఎగిరిపడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్‌గా ఈ ఘటనలో తిలాపాపం తలాపిడికెడు. ముందుగా ఆ నిర్వాహకులకి ప్లానింగ్ లేదు. అదే సందర్భంలో తమ ఏరియాలో ఉండేటటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి క్రౌడ్ ఎట్లుంటుందో ఆలోచించేటటువంటి పరిస్థితి పోలీస్ శాఖ లేదు. ఒకవేళ పొద్దున ఆలోచించకపోయినా ఆ తర్వాత జనం పెరుగుతున్నప్పుడు ఉన్నతాధికారులకి లోకల్ అధికారులు ఇంటిమేట్ చేసి అదనపు బలగాలను దించుకోవాలన్నటువంటి ఆలోచన లేదు. తిలాపాపం తలాపిడికెడని అందరూ కలిసి అక్కడ ప్రమాదానికి కారణం. అయితే ఖచ్చితంగా కేసు అయితే నిర్వాహకుల మీద పడతది. అది జరుగుతది.